హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికీ కూడా. ఇవాళ వీడియోలో ఒక చెప్పకూడని మాట చెప్పాల్సి వస్తుంది. మనసుకు బాధగా ఉన్నా కూడా మన నుంచి ఒక వ్యక్తి డిలీట్ అయిపోయారని చెప్పంటే ఆ బాధ ఏ సంబంధం లేని ఒక గురువుకే నాకే ఇంత బాధగా ఉంటే వాళ్ళ ఫ్యామిలీకి ఎంత బాధగా ఉంటుందో, ఎంత మనోవేదన చెందుతున్నారనేది నాకు తెలుసు. ఆ బాబు అంటే చిన్నపిల్లాడేం కాదు, ఒక 40 ఏళ్ళు అట్లా ఉంటాయి. వాళ్ళ పిల్లల లైఫ్ కూడా సెటిల్ అవ్వలేదు, చదువుకుంటున్నారు. ఒక బాబు చదువుతున్నాడు, ఇంకో బాబు ఏమో సెటిల్ అయిపోయాడు జాబ్లో. పెళ్ళిళ్ళు అవ్వలేకల్లా వాళ్ళ ఫ్యూచర్ ఏమీ చూడకుండానే తను ఎక్స్పైర్ అయిపోవడం అనేది చాలా బాధాకరంగా అనిపించింది నాకైతే. నిన్నటి నుంచి నేను ఈ వార్త చూసిన దగ్గర నుంచి నాకు అసలు మనసులో అయితే లేదు. ఎందుకంటే నా ఇన్నేళ్ల సర్వీస్లో, 15 ఏళ్ల సర్వీస్లో నేను ఎప్పుడు కూడా నా కంట ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు కూడా నన్ను అమ్మ అని పిలవటం తప్పితే మేడం అని పిలిచిన వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే నా బిడ్డల్ని నేను సంగీత పరంగా నా పిల్లలు అనుకునే నేను సజెషన్స్ చేస్తూ ఉంటాను, సంగీతం నేర్పిస్తూ ఉంటాను. నా పిల్లలకి ఎలాంటి టీచ్ చేస్తాను అలాంటి టీచ్ చేస్తూ ఉంటాను అనమాట. బయట పిల్లలకు కూడా వాళ్ళు కూడా నా బిడ్డలే కదా అని తప్పు చేస్తే ఖండించడం, సబ్జెక్ట్ విషయంలో కొంచెం కోపడతాను, స్ట్రిక్ట్గా ఉంటాను కొద్దిగా. ఏదేమైనా సరే ఏమీ మనసులో పెట్టుకోకుండా నన్ను అమ్మ అని పిలుస్తారు చూసారండి. ఆ పిలుపు చాలా అదృష్టం. నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను. ఎందుకంటే పూర్వజన్మలో నేను ఏదో పుణ్యం చేసుకుంటేనే ఇంతమంది నన్ను అమ్మ అని పిలుస్తారు. నా స్టూడెంట్స్ వయసుతో సంబంధం లేకుండా చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అమ్మ అన్న పిలుపు తప్పితే వేరే పిలుపు నేను ఇప్పటి వరకు వినలేదు. ఆ అబ్బాయి సంస్కారం కూడా ఎంత సంస్కారవంతుడు అంటే చాలా సంస్కారవంతుడు. గురువుని ఎలా గౌరవించాలి, ఎలా అభిమానించాలి అనేది ఆ అబ్బాయి నుంచి నేను నేర్పించాలి పిల్లలకి అని చెప్పి అనిపించింది నాకు. అంత గొప్ప స్టూడెంట్ అండి, మంచి సింగర్ కూడా తను. కానీ భగవంతుడు చిన్న చూపు చూసేసి వాళ్ళ కుటుంబానికి తీరని లోటు చేసేసాడు ఆయన. సరే, ఆ భగవంతుడు కూడా చేశాడని మనం బాధపడకూడదు. ఎందుకంటే రుణం అక్కడ వరకే ఉందనుకోవాలి. ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇస్తూ ఆ చనిపోయిన అబ్బాయికి కూడా ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక 2 నిమిషాలు అతని కోసం మన అందరం ధ్యానం చేద్దాం. అతను ఆత్మ ఏ లోకంలో ఉన్నా శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడు వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి.